హలో అభినవాస్. వర్షాలు పడినప్పుడు, గొంతు సరిగ్గా లేనప్పుడు, జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఏ కూరగాయలు యూజ్ చేయకుండా ఇంట్లోనే ఉండే పోపు దినుసులతో జీలకర్ర మగ్గు ఎలా చేయాలో చూద్దామా? ఈ జీలకర్ర మగ్గు చేసుకోవడానికి ఇంట్లో ఉన్న పోపు దినుసుల బాక్స్లో నుంచి అన్ని తీసుకోవచ్చు. ఏ కూరగాయలు అవసరం లేదు. ముందుగా 1/4 కప్ జీలకర్ర తీసుకున్నాను. అందులో సగం ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, 15 వరకు మిరియాలు, 5 లేదా 6 ఎండుమిర్చి, తగినంత అల్లము, వెల్లుల్లి, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే వరకు ఉంచాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఇప్పుడు పోపు వేగిన తర్వాత ఈ ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని పేస్ట్ని కొంచెం సేపు ఈ నూనెలో మగ్గనివ్వాలి. ఇలా కొంచెం పేస్ట్ ఉడికిన తర్వాత వాటర్ వేసేసుకొని పలుచగా అయ్యేవరకు, చారు కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టి ఈ చారుని మరగనివ్వాలి. మంచిగా నూనె పైకి తేలేంత వరకు మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత అలా పొంగు వచ్చేసి నూనె మంచిగా పైకి తేలేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆపేసుకొని అన్నంతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే గొంతుకి హాయిగా చాలా బాగుంటుంది. మరి చూసారు కదా జీలకర్ర మగ్గుని ఎలా చేయాలో. చాలా హాయిగా, గొంతుకి హాయిగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవాస్.